ఇంతవరకు బిగ్ బాస్ 9లో ఇటువంటి సస్పెన్స్ ఇటువంటి షాకింగ్ ఎపిసోడ్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ వారం 2 ఎలిమినేషన్లు జరగబోతున్నాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సుమన్ శెట్టన్న ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. సుమన్ శెట్టన్నతో పాటు సంజన గారు కానీ డెమోన్ పవన్ కానీ ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెమోన్ పవన్కు రీతు సపోర్ట్ ఉంది. రీతు ఫ్యాన్స్ కూడా డెమోన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సంజన గారు కూడా ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు అని తెలిసిన ప్రతి ఒక్కరు నిజంగా షాక్ అయ్యారు. నిజంగా సంజన గారు ఎలిమినేట్ అవుతున్నారా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ప్రతి ఒక్కరు అంటే ఏడుస్తూనే ఉన్నారు సుమన్ శెట్టన్న గురించి. సుమన్ శెట్టన్న ఏం ఆడుతున్నాడు, అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయడం లేదు, నామినేషన్స్లో మాట్లాడడం లేదు, టాస్క్లలో ఆయన స్ట్రాటజీలు ఏమి ఉపయోగించడం లేదు, అసలుకు ఆయన ఎందుకున్నాడు బిగ్ బాస్లో అని ఎంతోమంది ఆయన మీద పడినారు. అండ్ ఎప్పుడు చూసినా మెత్తగా ఉంటాడు, ఎంటర్టైన్మెంట్ చేయడు, ఒక కమెడియన్గా వచ్చి అస్సలుకు ఏం ఆడుకున్నారని. రీతు ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది సుమన్ శెట్టన్నను టార్గెట్ చేసినారు, చాలామంది సుమన్ శెట్టన్నను నెగిటివ్ చేసినారు. దానివల్ల ఆయనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిపోయింది. టాస్కులలో ఆయన మైండ్ అంత పర్ఫెక్ట్గా వర్క్ చెయ్యదు, మీన్స్ అంత స్ట్రాటజీ ఆయన యూజ్ చేయలేడు. ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా చెప్తే దాన్ని అర్థం చేసుకొని చేయడానికి చూస్తారు. మీరు నిన్న మొన్న జరిగిన టాస్కులలో కూడా చూసినారు. ఫిజికల్ టాస్క్లో కొంచెం గట్టిగా పోరాడతాడు, కానీ మైండ్కి సంబంధించిన టాస్కులు ఏవైతే ఉంటాయో ఆ టాస్కులలో మాత్రం ఆ అన్న కొంచెము సరిగా ఆడలేడు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ దానికి సంబంధించి ఇప్పుడు రీతు డెమోన్లకు జనాలకు ఏం నచ్చింది వాళ్ళల్లో అంటే ఏదో వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ అది లవ్వా ఫ్రెండ్షిప్పా ఏదో కానీ జెన్యూన్గా ఉన్నారు, అందుకని జనాలు వాళ్ళకు ఓట్లేసి నిలబెట్టినారు. అట్లనే అందరూ వాళ్ళ జెన్యూనిటీని ఏ విధంగా అయితే చూసి ఉండరో కొంతమంది జెన్యూన్గా ఉండే వాళ్ళు కూడా నచ్చుతారు. సుమన్ అన్న లాంటి వాళ్ళు జెన్యూన్గా ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టన్న ఉన్నారు. ఇంతవరకు అందరూ ఏడుస్తున్నారు ఆయన మీద పడి, రీతు కంటే ఏం ఎక్కువ సుమన్ శెట్టి ఎలిమినేట్ కావాలి అది ఇదని. ఒక విషయం మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రీతు చౌదరికి 1.3 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సుమన్ శెట్టన్నకు 80,000 మంది కూడా లేరు. కానీ రీతు ఫస్ట్ ఎలిమినేట్ అయింది అండ్ సెకండ్ ఇప్పుడు ఎలిమినేట్ కాబోతున్నాడు సుమన్ శెట్టన్న. కాబట్టి దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి మంచితనమే చూస్తారు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు నీకు ఓట్ వేయరు, నువ్వు ఇంటికి పోవాల్సిందే అని ఇది క్లియర్ కట్గా చెప్పినారని మీకు అర్థమవుతుంది. సెకండ్, సంజన గారు ఎలిమినేట్ అవుతారా లేకుంటే డెమోన్ పవన్ ఎలిమినేట్ అవుతారా? సంజన గారు ఎలిమినేట్ అయ్యేది 99.9% కన్ఫర్మ్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే సంజన గారు మెయిన్ ఆమె చేసిన మిస్టేక్స్, అసలుకు ఆమె తిప్పిన ప్లేట్ ఏదైతే ఉందో మామూలుగా తిప్పలేదు. ఆమెకు ఫస్టే హిందీ బిగ్ బాస్ ఏదైతే ఉందో దాంట్లో ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆమె అక్కడ మంచిగా పర్ఫామ్ చేసింది. అక్కడ చాలా వ్యతిరేకత ఉంది సంజన గారికి. దాని తర్వాత ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం దొంగతనాలు స్టార్ట్ చేసింది. దాని తర్వాత కొంచెం ఎమోషనల్గా డ్రామా క్రియేట్ చేసిందని చాలామంది అని అనుకున్నారు. దాని తర్వాత రీతు డెమోన్ పవన్లతో ఆమె ఒక్కసారిగా మొత్తం అందరి నోర్లలో సంజన గారే ఉండడం జరిగింది. అది చాలామందికి కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే రీతు డెమోన్ పవన్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం ఓవర్ అని ప్రతి ఒక్కరికి అనిపించింది. ఈమె డైరెక్ట్గా చెప్పేసరికి అది ఇంకా కొంచెము కరెక్టే అని ఎక్కువ మందికి అనిపించింది. ఎస్పెషల్లీ ఆమె చెప్పిన ఒక వారానికే రీతు ఎలిమినేట్ కావడం అనేది నిజంగా వాళ్లకు ఎంత నెగిటివిటీ వచ్చింది ఆ పర్టికులర్ ఎపిసోడ్ ద్వారా. ఎప్పుడైతే సంజన గారు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి చెప్పినారు కదా, అప్పుడు మామూలు నెగిటివిటీ కాదు. అందుకే రీతు ఎలిమినేట్ అయింది ఆ వారంలో. ఓకే, నెక్స్ట్ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. చెప్పింది కదా సంజన గారు చెప్పిన నెక్స్ట్ వారంలోనే రీతు ఎలిమినేట్ కావడం నిజంగా అందరినీ షాక్ గురి చేసింది. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న సంజన గారు సడన్గా ఇప్పుడు ఎలిమినేషన్కు ఎందుకు దగ్గర అయ్యారో, ఆమె ఫ్యాన్స్ ఆమెకు ఓట్లు వేస్తున్నారా లేదా అంటే ఒక్కరు కూడా ఆమెకు ఓట్లు లేకున్నారు, ఆమెకు సంబంధించిన ఫ్యాన్సే. ఎందుకంటే ఆమె ఇన్ని రోజులు మంచిగా ఉంది ఇమ్మాన్యుయల్నే ఇప్పుడు ఇమ్మాన్యుయల్కే అగైనెస్ట్గా ఆడుతుంది. ఇమ్మాన్యుయల్ కోసం నా కొడుకు నేను ఇమ్మాన్యుయల్ కోసం కప్పు వదులుతానని ఎప్పుడైతే చెప్పిందో సంజన గారు, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కోసం ఆమె ఇమ్మాన్యుయల్తో పోరాడుతుంది. నేను కప్పు గెలవాలి, నువ్వు నీ ఆట కోసం వచ్చినావు, నేను నా ఆట కోసం వచ్చిన అన్నట్లు ఆమె బిహేవ్ చేస్తుంది. కాబట్టి అందరికీ ఆమె మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం అనేది పోయింది. అందరు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు సంజన ఎవరైతే ఉన్నారో ఆమె పర్పస్ఫుల్లీ ఎమోషనల్ డ్రామా గేమ్ ఆడింది అండ్ ఆమె నిజస్వరూపం ఇది అని చాలామంది ఆమె గురించి నెగిటివ్గా రీల్స్ చేసి పెట్టడం, నెగిటివ్గా రివ్యూస్ ఇవ్వడం అనేది మీరు చాలామంది చూస్తూనే ఉంటారు. ఎమోషనల్ అనేది ఎందుకంటే ఆమె 5 నెలల పాపను వదిలేసి వచ్చింది కాబట్టి
పోస్ట్ ప్యాటర్న్ ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో, ఎమోషనల్ సిమ్టమ్స్, అవి ఏ తల్లికైనా ఉంటాయి కాబట్టి ఈమెకు కూడా ఉండడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఏడ్చినారు. నిన్న మీరు చూస్తే నిన్న ఎపిసోడ్లో కూడా బర్ని అన్న కూడా ఏడ్చినాడు, సుమన్ శెట్టి అన్న కూడా ఏడ్చినారు. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి. కొందరు నవ్వుతారు, కొంచెం టైంలో కొందరు ఏడుస్తారు. అందరికీ అన్ని ఎమోషన్స్ కలగలుపుకొని వస్తాయి. కంటిన్యూగా నవ్వుతే పిచ్చోడు అంటారు, కంటిన్యూగా ఏడ్చిన పిచ్చోళ్ళనే అంటారు. కాబట్టి ఒక్కొక్క ఆ పర్టికులర్ టైంను బట్టి నవ్వడం, ఏడవడం అనేటివి ఉండడం జరుగుతుంది. కానీ సంజన గారికి ఎక్కడ బ్యాడ్ వచ్చింది? నిజంగా సంజన గారు ఆమె ఎలిమినేట్ అవుతున్నారంటే నిజంగా చాలామంది నిజంగా బాధపడతారు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నిజంగా సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా? ఎందుకంటే 99.9% సంజన గారి ఎలిమినేషన్ పక్కా అవుతుంది అని చెప్తున్నారు. కొన్ని అంటే ఇవి ప్లాన్డా ఏమో తెలియదు, పిఆర్లు చేసినారో ఏమో తెలియదు, కానీ కొన్ని ఓటింగ్ లిస్టులలో మీరు చూసే తనుజ ఫస్ట్ ఉంది, సెకండ్ సంజన ఉన్నారు, థర్డ్ డెమోన్ ఉన్నారు, ఫోర్త్ బర్ని ఉన్నాడు, ఫిఫ్త్ మనం చూస్తే మన సుమన్ శెట్టి అన్న లాస్ట్లో ఉన్నారు. అదే విధంగా అంటే కొన్ని దాంట్లలో ఆ విధంగా ఉంది. కొన్ని దాంట్లలో చూసే లీస్టులో సుమన్ శెట్టి అన్న కంటే పైన సంజన కంటే పైన డెమోన్ పవన్ ఉన్నారు, డెమోన్ పవన్ కంటే పైన తెలుసు కదా. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలుకు దీంట్లో నిజం ఎంత అంటే, సంజన గారు ఇప్పుడు టాప్ 5లో 5 మంది ఉంటారు, టోటల్గా 7 మంది ఉన్నారు. 7 మందిలో ఎవరు టాప్ 5లోకి వెళ్ళగలుగుతారో ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్గా పవన్ కళ్యాణ్ అరంగేటం చేసినారు. అండ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను రేపు ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి ఆయనను తీసేసినారు. అండ్ ఆర్మీలో ఆయనకి ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం నుంచి తీసేసినారో అది 3 నెలల వరకు మాత్రమే వాళ్ళకు లీవ్స్ ఉంటాయంట. 3 నెలలు దాటితే ఆ లీవ్ అనేది వాళ్ళు కంటిన్యూ చేయకుండా వాళ్ళను ఉద్యోగంలో నుంచి తీసేస్తారంట. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు రేపు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈరోజు నిజంగా అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సంజన గారు ఎలిమినేట్ అవుతున్నారంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 14 వారాలు సంజన గారు ఇంట్లో ఉండడం అండ్ సడన్గా ఆమె ఎలిమినేట్ కావడం అనే దానికి మీకేమనిపిస్తుందో చెప్పండి. అసలుకు ఈ ఎపిసోడు పైకి రావాలి, పైకి లేయాలి అంటే మెయిన్ రీజన్ సంజన గారే. పైకి లేసింది సంజన గారి వల్లనే. ఆ గుడ్ల దొంగతనం నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దొంగతనం అనే దాని నుంచి షోకు ఒక మంచి ఊపు అనేది వచ్చింది. దాని తర్వాత ఆదిరెడ్డి అన్న అయితే ఎవరైతే ఉన్నారో యూట్యూబర్, ఆ అన్న మీద వాళ్ళు కొంచెం వాళ్ళ పిఆర్లు పెట్టడం, ఇదంతా స్టెంట్ అనే అనుకుంటున్నాను. ఇదంతా పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసిన స్టెంట్. ఆ అన్న మెయిన్ రివ్యూవర్ కాబట్టి ఆయన వాళ్ళ మీద మాట్లాడడం, ఆమెకి ఇంకా కొంచెం పాపులారిటీ పెరగడం, ఈ విధంగా వాళ్ళ పిఆర్ స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆమెకి ఇంకా మంచి హైప్ వచ్చింది. కానీ అది ఆమెను టాప్ 7లోకి తీసుకొని వచ్చింది, కానీ టాప్ 5లోకి తీసుకెళ్తుందా లేదా అనేది నిజంగా మనం వెయిట్ చూడాలి. 99.9% ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇన్ కేస్ డబల్ ఎలిమినేషన్ అయితే అని చెప్తున్నారు. మీకేమనిపిస్తుందో నిజంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. విన్నర్ తనుజానా, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఎంతో కష్టపడి ఆడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ కష్టానికి తగిలిన కష్టానికి ఆయనకు వచ్చే ఫలితం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన కూడా నిన్న డేంజర్ జోన్లో ఉన్నాడు. మళ్ళీ ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయన కోట్లేసి ఇప్పుడు ఆయనను సెకండ్, థర్డ్ పొజిషన్లో పెట్టుకున్నారు. అసలుకు మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సుమన్ శెట్టి అన్న మీద ఎంతోమంది పడి ఏడ్చినారు. ఆయన ఎలిమినేట్ కావాలి, ఆయన ఉండకూడదు, ఆయన వల్ల ఏం లాభం లేదు, డామ్ డూమ్ డూస్ కానీ ఎన్నైతే మాటలు మాట్లాడినారో. సుమన్ శెట్టి అన్న 14 వారాలు టాస్కులు సరిగా ఆడకపోయినా ఆయన మంచితనంతో, కామెడీ కూడా ఆయన పండించలేకపోయినాడు, కానీ ఆయన మంచితనంతో ఈ రోజు వరకు నిజంగా బిగ్ బాస్లో ఉన్నాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎటువంటి నెగిటివ్ పేరు లేకుండా, ఎటువంటి ఎవరికి ఆయన హాని చేయకుండా నిజంగా ఒక మంచి వ్యక్తిగా సుమన్ శెట్టి అన్న బయటికి పోతున్నాడనే విషయాన్ని నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయినా ఆయన పోగొట్టుకునేది ఏం లేదు. ఇంతవరకు రావడం నిజంగా చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆయన దగ్గర స్ట్రాటజీలు లేక. మీకేమనిపిస్తుంది? రేపు సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారా లేకుంటే డెమోన్ పవన, ఈ ముగ్గురులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆల్రెడీ సుమన్ శెట్టి అన్న అయితే పక్కా అయినాడు, ఆయనని ఎవరు కాపాడలేరు. లాస్ట్లో ఇప్పుడు సంజన, డెమోన్ పవన వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఎవరు ఎలిమినేట్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయితే మీరు సాడ్గా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది 7 గంటలకు నా ఛానల్లో సంబంధించి. డోంట్ వరీ, నా ఛానల్ ద్వారా మీకు
పక్కాగా కొంచెం ఎడ్యుకేషన్ ఉంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సంజన గారు ఎలిమినేట్ అయితే మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.